ఇంటర్ పూర్తయింది. ఇప్పుడు ఏమి చేయాలి? ఇంజనీరింగ్, డిగ్రీ, మెడిసిన్? ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటే మీ పిల్లాడి లైఫ్ సెట్ అని బ్రోచర్లు చెబుతున్నాయి. కానీ లక్షలు కట్టి నిజంగా ఏమైంది? జాబ్ వచ్చిందా? స్కిల్ పెరిగిందా? లేదా కేవలం ఫీజుల భారం మాత్రమే మిగిలిందా? ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ప్రైవేట్ కాలేజీల అసలు రియాలిటీ గురించి. తెలంగాణ, ఆంధ్రలో వేల సంఖ్యలో ప్రైవేట్ ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ప్రతి కాలేజీ ఒకే మాట చెబుతుంది. కానీ రియాలిటీ ఏమిటి? ఫీజులు లక్షల్లో, డొనేషన్లు వేరే, హాస్టల్ ఫీజులు, బస్ ఫీజులు వేరే, ఎగ్జామ్ ఫీజులు వేరే. పేరెంట్స్ అప్పులు చేసి పిల్లలను అడ్మిట్ చేస్తున్నారు. కానీ 4 ఏళ్లు పూర్తయ్యాక చాలామంది స్టూడెంట్స్ నిరుద్యోగులుగానే బయటకొస్తున్నారు. అయితే సమస్య కాలేజీల్లోనా లేదా సిస్టంలోనా? ఈ పరిస్థితికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. అడ్మిషన్ మార్కెటింగ్ మోడల్. కొన్ని కాలేజీలు విద్య కంటే అడ్మిషన్లపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. నాణ్యత లేని ఫ్యాకల్టీ, అనుభవం తక్కువ తాత్కాలిక లెక్చరర్లు. ప్లేస్మెంట్ హైప్. 100% ప్లేస్మెంట్ అంటే నిజంగా అన్ని విద్యార్థులకు మంచి జాబ్ అని కాదు. కొన్నిసార్లు తక్కువ జీతాల ఇంటర్న్షిప్లను కూడా ప్లేస్మెంట్గా చూపిస్తున్నారు. పాత సిలబస్లు, ఇండస్ట్రీ అవసరాలకు సరిపడే స్కిల్స్ అందడం లేదు. స్టూడెంట్స్ గైడెన్స్ లోపం. కెరీర్ కౌన్సిలింగ్ సరైన స్థాయిలో ఉండడం లేదు. అంటే సమస్య ఒకవైపే కాదు, విద్యార్థి కాలేజీ సిస్టమ్ అందరిలో ఉంది. ఇది కేవలం ఫీజుల సమస్య కాదు, ఇది యువత భవిష్యత్తు సమస్య. కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి, విద్యార్థుల్లో డిప్రెషన్, నిరుద్యోగం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గడం, విదేశాలకు వెళ్లే ఒత్తిడి పెరగడం. ఇంజనీరింగ్ చదివాడు కాని ఇప్పుడు వేరే చిన్న పని చేస్తున్నాడనే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తోంది. డిగ్రీ పూర్తయ్యాక కూడా పోటీ పరీక్షల కోసం మళ్లీ కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. అంటే 4 ఏళ్లు చదివిన తర్వాత కూడా స్కిల్ సరిపోలేదన్నమాట. ఇది యువతలో నిరాశను పెంచుతోంది. ప్రభుత్వం కాలేజీలకు అనుమతులు ఇస్తుంది. ఏఐసిటిఈ, యూనివర్సిటీ అఫిలియేషన్ వంటి నియమాలున్నాయి. కానీ ప్రశ్న ఏమిటంటే, నియమాలు కఠినంగా అమలవుతున్నాయా? ప్రతి ఏడాది కొత్త కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. డిమాండ్ తగ్గినా సీట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కలిగి ఉంది. ఒకవేళ నాణ్యత లేని కాలేజీలు కొనసాగితే నష్టపోయేది విద్యార్థులే. ఈ సమస్యకు పరిష్కారం ఉంది, కానీ కఠిన నిర్ణయాలు అవసరం. కాలేజీల ర్యాంకింగ్ పారదర్శకంగా ప్రకటించాలి. నిజమైన ప్లేస్మెంట్ డేటాను పబ్లిక్ చేయాలి. నాణ్యత లేని కాలేజీలను మూసివేయాలి. ఇండస్ట్రీతో టైపప్ పెంచాలి. స్కిల్ ఆధారిత కోర్సులను తప్పనిసరి చేయాలి. స్టూడెంట్స్ కు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా పేరెంట్స్ కూడా అడ్మిషన్ తీసుకునే ముందు రీసెర్చ్ చేయాలి. కేవలం బ్రోచర్ నమ్మి అడ్మిట్ కాకూడదు. ప్రతి తల్లిదండ్రి ఒకే కల కంటారు, నా బిడ్డ మంచి స్థాయికి చేరాలి. అందుకే వారు అప్పులు చేస్తారు, సొమ్ము పెట్టుబడి పెడతారు. కానీ విద్య ఒక వ్యాపారం మాత్రమే అయితే ఆ కలలు ముక్కలవుతాయి. ప్రైవేట్ కాలేజీలు శత్రువులు కావు, కానీ బాధ్యత ఉండాలి. మన యువతకు అవసరమైనది నిజమైన విద్య, నిజమైన స్కిల్, నిజమైన అవకాశాలు. లక్షలు కట్టి కేవలం డిగ్రీ కాదు, భవిష్యత్తు రావాలి. మీ అనుభవం ఏమిటి? ప్రైవేట్ కాలేజీలపై మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి నిజమైన విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలు, మీ కుటుంబం, మీ అనుభవం, మీ మాట చాలా ముఖ్యం. కామెంట్లో మీ కథ చెప్పండి. నిజాన్ని మీ బయటకు తీసుకురావడం మనందరి బాధ్యత.